ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో స్టైలిష్ ఫైట్స్ మీ దగ్గర నుంచి చూసాం, అంటే ఆ యాక్షన్ స్టంట్స్ కానీ హలో మూవీ నుంచి, అఖిల్ మూవీ నుంచి చూస్తూ వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం నాటుగా ఉంటాయి, నాటుగా ఉంటాయి. ఎక్కడ ఆల్సో ఐ థింక్ నాటుగా ఎందుకు ఉన్నాయంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద స్టోరీ వెన్ వీఆర్ ఫైటింగ్. ఎక్కడ సీక్వెన్స్ లాగా అనిపించదు, వేర్ వీ గాన్ అవే అండ్ షార్ట్ స్టంట్ సీక్వెన్స్ లాగా ఏది అనిపించదు, బికాస్ వీ స్టేడ్ ఇన్ ద స్టోరీ. సాంగ్స్కి వచ్చేసరికి, ఫైట్స్కి వచ్చేసరికి it is all part of the story. That's why till now I don't feel like I did like a fight. Every day was like an acting performance. ఏదో కూర్చొని కేబుల్ చేసుకుని ఈ ఫ్యాన్సీ స్టంట్లు ఏం లేవు, నాటుగా ఇన్ రాగా కొట్టుకుంటాం. అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అ పర్పస్. ఎవ్రీ హ్యాండ్, ఎవ్రీ పంచ్, ఎవ్రీ కొయ్యడం, అన్నిట్లో గొడ్డలు ఎత్తుకున్నప్పుడు ఏది చేసినా మనం ఓన్లీ ఒక పర్పస్తో, ఎమోషన్తో చేస్తాం. దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ స్పెషల్ అబౌట్ దిస్. చాలా స్టైలిష్గా మాట్లాడతారు, బట్ ఫస్ట్ టైం నాటు చిత్తూరు యాస. ఏమన్నా స్ట్రగుల్స్ అనిపించిందని ఇనీషియల్ డేస్లో? కొంచెం స్ట్రగుల్ అని కాదు, చిన్న ప్రెప్ చేసాము. యూ హ్యావ్ టు డెఫినెట్లీ. నా భాషకి ఇప్పుడు నేను క్యారెక్టర్ కోసం మాట్లాడే నేను యాస, కానీ ఇట్స్ లైక్ నార్త్ అండ్ సౌత్ పోల్ లిటరలీ. సో డెఫినెట్గా ప్రెప్ చేసాము. డైరెక్టర్ని ఫాలో అయ్యాను. ఆయన ఆర్గానిక్గా, ఆయన రాగా, ఆయనను వదిలితే ఒక రకంగా మాట్లాడతారు ఆయన, విత్ హిస్ ఫ్యామిలీ, విత్ హిస్ ఫ్రెండ్స్. అవి ఆ కాన్వర్జేషన్లు వింటూ ఆ చిన్న ప్రెప్ చేసి, ఎస్ వీ డిడ్ సమ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ వర్క్, డెఫినెట్లీ ఇట్ వర్క్. వితౌట్ దట్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. అండ్ యుద్ధం ప్రశాంతంగా చేయాలన్నారు కదా, సో మీరు కొన్ని యుద్ధాలు లైక్ కెరియర్లో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటారు. చాలా పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది మీకు, లిటరల్లీ. మీకు బయట ఉన్న ప్రెషర్కి మీరు చూపించే ఆ పేషెన్స్కి, ఆ వెయిటింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఆ 16 month ఇంటర్నల్ సర్జరీ గురించి చెప్పారు. అది కూడా ఒక యుద్ధం అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంటర్నల్లీ మీకు ఆ టైంలో మైండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఏమీ కదలలేని, ఏమీ చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్. మన చేతిలో లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 16 months ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. మనం ఎంత తొందరగా రెడీ అవ్వచ్చు, ఎంత తొందరగా రికవర్ అవ్వచ్చు అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. కానీ ఎస్, ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టింగ్ ప్రాసెస్. మైండ్ని టెస్ట్ చేస్తుంది, పేషెన్స్ ఇంకా టెస్ట్ చేస్తుంది. బట్ ఆల్ ఫర్ ద గుడ్, మైండ్ బికమ్ స్ట్రాంగర్. అంతే, అలా పాజిటివ్గా తీసుకోవాలంతే. సో ఆఫ్టర్ ఏజెంట్లో మిమ్మల్ని చూసిన తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే హల్క్ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేయడం. అప్పుడు చాలా ఎక్కువ బిల్డ్ చేస్తాను. రానా ప్రభాస్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ గారు ఉన్నారు, నాకు తెలిసిన తర్వాత మీరే ఆ కైండ్ ఆఫ్ హల్క్ కైండ్ ఆఫ్ బాడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు. ఇప్పుడు తగ్గాను. లెనిన్కి కొంచెం బల్కీగానే ఉంటాను, కానీ వేరేగా ఉంటాను. ఆ మస్క్యులర్ అట్లా అని కాకుండా కొంచెం గెట్టోడ్లా ఉంటాను. సో యా, ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ డిమాండ్ సంథింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏజెంట్కి మా టీం అంతా వి విజన్డ్ ద ఏజెంట్ క్యారెక్టర్ విత్ దిస్ స్పెసిఫిక్ బాడీ. నౌ లెనిన్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాను మళ్ళీ. దిస్ ఈజ్ మై న్యాచురల్ బాడీ ఫ్రేమ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. తనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలి నన్ను చాలా స్పెసిఫిక్గా అడిగాను. మీ థైస్ కొంచెం పెద్దగా ఉండాలి, మీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, నాకు కొడితే గోడ పగిలిపోద్దనే ఫీలింగ్ రావాలి, కానీ బాడీలా ఉండకూడదు. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ లుక్ ఉండకూడదు, జిమ్ లుక్ ఉండకూడదు. మీరు తినాలి, నాకు బుగ్గలు బయటికి రావాలి. ఐ వాంట్ దిస్ అవుట్. నాకు ఫ్లాట్ వీ స్టమక్ ఏం కాదు. ఐ వాంట్ లిటిల్ బిట్ ఇక్కడ కొంచెం లబ్ హ్యాండిల్స్ లాగా నాకు కావాలి. సో వీ ట్రై టు మోల్డ్ ద క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ పీపుల్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే మేము అఖిల్ అనేవారు. బట్ ఇప్పుడు మీరు ఆ పాస్ ఇట్ ఆన్ చేయాలి, దాన్ని ఎవరో ఒకరికి పాస్ చేయాలి. ఆ టైటిల్ ఎవరికి పాస్ చేయాలా? ఎవరు ఇప్పుడు మోస్ట్